ప్రభునామానికి మహిమ కలుగునుగా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా? చూడండి, ప్రతి మనుషుడు దేవుని నమ్మిన తర్వాత కూడా ప్రతి దానికి భయపడతా ఉంటారు. చిన్నవాటికి, పెద్దవాటికి, మరి చిన్న చిన్న సమస్యలకు, పోరాటాలకు నాకు విజయం రాదేమో, ప్రభు నన్ను వదిలేశాడేమో అని ఇలా డిసైడ్ అయిపోతూ ఉంటారు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు భయపడదు. ఒక వాక్యం మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనం. భయపడకము, నేను నీకు తోడే ఉన్నాను. దేవునికి స్తుతి కలుగునుగాక. భయపడకు అని ఎందుకు చెప్తున్నా అంటే, మనం భయపడే వారమని ఆయనకు తెలుసు. చాలా విషయాల్లో మనిషి కంగారు పడతాడు. చాలా విషయాల్లో మరి కరువును చూసి, ఇబ్బందిని చూసి, సమస్యను చూసి, పోరాటం చూసి ప్రతి విషయంలో భయపడతా ఉంటాడు. కానీ మనం ఆరాధిస్తున్న దేవాదేవుడు భయపడకము అని ఎందుకు చెప్తున్నా అంటే, మనం అనేక విషయాల్లో భయంలోనే పడిపోతూ ఉంటాం. చూడండి, ఒకటి సంగతి చెప్తాను మీకు. నయోమి ఆ ప్రాంతానికి, బెత్లెహేం ప్రాంతానికి కరువు వచ్చిందని, మరి ఆ కరువుకు భయపడి మొయాబు దేశానికి వెళ్ళిపోయింది. కానీ మొయాబు దేశంలో తాను ఏం కోల్పోయిందో మనకు తెలుసు. తన 2 కుమారులను, భర్తను కోల్పోయింది. ఎందుకు? మంచి ప్లేస్ను వదిలిపెట్టింది. కరువును చూసి భయపడడం ఆమె చేసిన మొదటి తప్పు. దేవుణ్ణి ఆరాధించే స్త్రీగా, ప్రార్థించే స్త్రీగా ఉన్న ఈమె కూడా కరువును చూసి పారిపోయిందండి. కానీ దేవుడు ఏ కరువునైతే చూసి ఆమె భయపడిందో మరలా ఆ ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఎవరితో వచ్చింది ఇప్పుడు ఆమె? మొయాబీయురాలైన రూతును వెంట పెట్టుకొని వచ్చింది. ఏ ప్రాంతాన్ని చూసైతే భయపడిందో, ఏ కరువును చూసైతే భయపడిందో మరలా అదే ప్రాంతానికి ప్రభు ఆమె తీసుకొచ్చాడు. అంటే ప్రభు, నువ్వు ఏ దానికి భయపడుతున్నావో ఆ భయంలో నుంచే ఆశీర్వాదాన్ని పుట్టించేదేవు. ఆ భయంలో నుంచే నిరీక్షణ కలిగించేదేవు. ఆ భయంలో నుంచే నీకు ధైర్యము పుట్టించేదేవు. ఈరోజు ఏ దాన్ని చూసి భయపడుతున్నావో అదే నీకు ఆశీర్వాదకరంగా మారబోతావు. ఏ దాన్ని చూసి భయపడుతున్నావో, కలవరపడుతున్నావో అందులో నుంచే నీకు నిరీక్షణను, ధైర్యాన్ని కలిగిస్తాడండి. ఇప్పుడు మరలా నయోమి అదే ప్రాంతానికి వచ్చి తన జీవులకు అందరికీ కనిపిస్తావు. ఎందుకు? దేవుడు నిన్ను అక్కడికి మరలా నడిపించి హెచ్చించడానికి. ఏమైతే కోల్పోయావో, ఏ దాన్ని చూసి భయపడుతున్నావో అక్కడికి వచ్చేలా చేసి నీ తల ఎత్తబోతున్నాను. నీకు నిరీక్షణ కలిగించబోతున్నాను. మరలా తాను కోల్పోయిన పిల్లలను దేవుడు ఏం చేశాడు తెలుసా? రూతు ద్వారా తనకు ఒక మనవణ్ణి కలిగజేశాడు. ఆమె ఆ బాబుని ఎత్తుకొని అంటా ఉంది, నా ప్రభు స్తుతింపబడును గాక. నా దేవుడు ఈ కుమారుని అనుగ్రహించి ఈ ప్రాంతానికి నడిపించి నాకు మహదానందం కలుగజేసిన దేవుడు మహిమ పొందును గాక అని హృదయపూర్వకంగా చెప్తాము. కోల్పోయిన సమస్తాన్ని మరలా నీకు ఇచ్చి నిన్ను తృప్తిపరిచేది, నిన్ను సంతోషపరిచేదేవు. ఈరోజు అప్పుకు భయపడుతున్నావా? సమస్యలకు భయపడుతున్నావా? ఎదురింటోని చూసి భయపడుతున్నావా? మరలా అందులో నుంచి నీకు ఆశీర్వాదకరంగా ప్రభు నిన్ను మార్చబోతున్నాడు. మరలా నీకు నిరీక్షణ కలిగించబోతున్నాడు. మరలా నీకు ధైర్యాన్ని పుట్టించబోతున్నాడు. భయపడకు, ప్రభు నీకు తోడే ఉన్నాడు. ఈ వాక్యం ప్రకారం మిమ్మల్ని అందరినీ ప్రభు సిద్ధపరిచి ఈ వాక్యానుసారంగా నడిపించును కాక. ఆమె ఇందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఏ దాన్ని చూసి భయపడుతున్నారు? కరువును, మరి దరిద్రతను, రోగాన్ని చూసి భయపడుతున్నారని, అందులో నుంచే నువ్వు ఆశీర్వాదాన్ని కలిగించేదేవు. అందులో నుంచే నువ్వు నిరీక్షణ పుట్టించేదేవు. ఈ వాక్య ప్రకారంగా ప్రతి బిడ్డలకు ధైర్యం కలిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో వృద్ధి పొందించును గాక. ఆమేన్.